మన డే టు డే లైఫ్లో బాగా యూజ్ చేసే వర్డ్స్ కదా ఇవి. గాడ్స్ ప్లాన్ అని, గాడ్స్ వర్క్ అని, గాడ్స్ విల్ అని చాలా ఈజీగా చాలా సిల్లీగా యూజ్ చేస్తాం కదా ఇవి. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని కార్యాలు అని. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇది మనం అర్థం చేసుకోవాలంటే, ఎవరైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు అనుకోండి, వాళ్ళు యూజ్ చేసే పదం ఇలా ఉంటుంది: గాడ్స్ ప్లాన్ ఎలా ఉందో తెలీదు, అందుకే ఫెయిల్ అయ్యానేమో అని. కానీ మనం నిజంగా ఆలోచిస్తే వాళ్ళేమో చదివి రాయరు ఎగ్జాము, కానీ యూజ్ చేసే పదాలేమో దేవుని మాటలు. ఈ స్టోరీలో మనం గాడ్స్ ప్లాన్ చూస్తాం కదా. కరువు, ముగ్గురు చనిపోవడం చూస్తాం, వాళ్ళ పేద స్థితిని చూస్తాం. ఇదంతా షార్ట్ కట్ కాదు, ఇదొక పెద్ద జర్నీ, ఇదొక స్లో జర్నీ. ఇదంతా గాడ్స్ ప్లాన్. ఇది గాడ్స్ వర్క్ అంటే మనం ఎలా ఆలోచిస్తామంటే, ఏదైనా ఆశ్చర్య క్రియలు జరగాలి, లేదా ఏదైనా అద్భుత క్రియలు జరగాలి, లేదా దేవుడి శబ్దం మనకు వినిపించాలి, లేదా ఎవరైనా వచ్చి మనతో ఏమైనా మాట్లాడాలి. ఇది గాడ్స్ వర్క్ అని మనం అనుకుంటాం కదా. కానీ ఇక్కడ ఈ స్టోరీలో మనం చూస్తే ఒక వాయిస్ కనిపించదు మనకి, ఒక ఆశ్చర్యక్రియ ఏం కనిపించదు, ఒక అద్భుత క్రియ ఏం కనిపించదు. జస్ట్ రూతు బోయాజు పొలంలోకి వెళ్తుంది అంతే. అదే ఇక్కడ గొప్ప క్రియ. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ స్టోరీ మొత్తం గాడ్స్ ప్లానే కదా. ఈ స్టోరీ మొత్తం గాడ్స్ వర్కే కదా. ఈ స్టోరీ మొత్తం గాడ్స్ విల్లే కదా. దేవుడి చిత్తమే కదా, దేవుడి ప్రణాళికనే కదా, దేవుడి క్రియలే కదా.